నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఆధునిక కాలంలో బరువును తగ్గించుకోవడం కాదు, వయసును తగ్గించుకోవడం ట్రెండ్గా మారింది. ఈ విషయంలో లండన్కు చెందిన 41 ఏళ్ల వైద్యుడు వార్తల్లో నిలుస్తున్నాడు. తన అసలు వయసు తెలిస్తే జీవ సంబంధమైన వయసు 24 సంవత్సరాలు అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ డాక్టర్ స్టోరీ నెట్టింట సందడిగా మారింది. పదండి మరి ఆ వివరాలేంటో చూద్దాం. మిలియనీర్ టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ ప్రాజెక్టు బ్లూ ప్రింట్ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన వయసు తగ్గించుకోవడంలో విజయవంతమయ్యాడు. లండన్కు చెందిన హమ్టూన్ లాంగ్విటీ క్లినిక్ వ్యవస్థాపకుడు 41 ఏళ్ల డాక్టర్ ఎనాయత్ తన క్రోనోలాజికల్ ఏజ్ కంటే బయో ఏజ్ 24 సంవత్సరాలు అని ప్రకటించుకున్నాడు. 18 నెలల క్రితం తీసుకున్న పరీక్షల ఆధారంగా తన వయసు 17 సంవత్సరాలు తగ్గింది అని తెలిపాడు. ఇందుకోసం డాక్టర్ ఎనాయత్ 7 ఏళ్లుగా ఔరా రింగ్, హోప్ స్ట్రాప్ వంటి పరికరాల ద్వారా క్రమం తప్పకుండా రక్తం, మూత్రం, మైక్రోబయోమ్ పరీక్షలతో పాటు తన ఆరోగ్యాన్ని నిత్యం పరిశీలించుకున్నాడు. ఫలితాల ఆధారంగా తనను సప్లిమెంట్లతో సహా ఆయుష్ను పెంచే జీవన శైలిని పాటించాడు. ప్రధానంగా బి కాంప్లెక్స్, ఫోలేట్, మెగ్నీషియం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వంటి సప్లిమెంట్లు తన బయో ఏజ్ను తగ్గించాయి అని చెప్పడం గమనార్హం. ఈ సప్లిమెంట్లు నా జీవ సంబంధమైన వయస్సు వెనక్కి మళ్లడానికి మద్దతిచ్చాయని బిజినెస్ ఇన్సైడర్తో అన్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం మిథైలేషన్ జన్యులోపం కారణంగా హోమోసిస్టిన్ స్థాయిలు పెరగడం వల్ల రక్తం గడ్డకట్టడం, గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది అని తెలిపారు. ఇవి ఈ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. సాధారణంగా డైటీషియన్లు ఆహారం ద్వారా పోషకాలను పొందాలి అని, కొన్ని పోషకమైన ఆహారాల లోపం లేదా తీసుకోలేకపోవడం వంటి సందర్భాలలో అవసరమైనప్పుడు మాత్రమే వాటిని తీసుకోవాలి అని సిఫార్సు చేస్తారు. చేపలు, పౌల్ట్రీ, చిక్కుళ్ళు, ఆకుకూరలు వంటి బి విటమిన్లు అధికంగా ఉన్న ఆహారాలు హోమోసిస్టిన్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అయితే బి విటమిన్లు మెరుగైన మానసిక స్థితి, చిత్తవైకల్య నివారణకు అనుసంధానించబడి ఉండవచ్చు. కానీ ఈ ఫలితాలను నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమంటున్నారు నిపుణులు. మిథైలేషన్ సంబంధిత జన్యులోపం లేకుండా కూడా, ముఖ్యంగా అధిక ఒత్తిడి, పేలవమైన నిద్ర లేదా ఇంటెన్సివ్ శిక్షణ కాలంలో మిథైలేటెడ్ బి కాంప్లెక్స్ తీసుకోవడాన్ని నేను ఎప్పటికీ పరిశీలిస్తాను, ఎందుకంటే ఇవి బి విటమిన్ల డిమాండ్ను పెంచుతాయి అని డాక్టర్ ఎనాయత్ అన్నారు. డాక్టర్ ఎనాయత్ ఆహారం తీసుకోవడం ద్వారా సహజంగా తక్కువ మెగ్నీషియం స్థాయిలు ఉన్నందున మెగ్నీషియం బిసైగ్లిసినేట్ తీసుకుంటాడు. మెరుగైన శోషణ కోసం దాని స్థాయిలను పెంచడానికి సహాయపడేలా దీన్ని ఎంపిక చేసుకున్నాడు. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ, కండరాల పనితీరుకు మెగ్నీషియం చాలా అవసరం. చిక్కుళ్ళు, ఆకుకూరల్లో ఇది లభిస్తుంది. మెగ్నీషియం తీసుకోవడం కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది అని, నిద్రను మెరుగుపరుస్తుంది అని, తద్వారా తాను చాలా సులభంగా నిద్రపోతాను అని డాక్టర్ ఎకాయత్ చెప్పారు. డాక్టర్ ఎకాయత్ ప్రతిరోజు ఒమేగా 3 సప్లిమెంట్ తీసుకుంటాడు. చేపలు, వాల్నట్లు, చియా విత్తనాలలో లభించే ఒమేగా 3లు గుండె ఆరోగ్యానికి మద్దతిస్తాయి, వాపును, రక్తపోటును తగ్గిస్తాయి. కొవ్వు చేపలను వారానికొకసారి తినడం హృదయ సంబంధ వ్యాధుల నుండి రక్షించడానికి నిరూపించబడినప్పటికీ సప్లిమెంట్ రూపం ప్రయోజనాలు అంత స్పష్టంగా లేవు. అయితే కొన్ని పరిశోధనలు ఒమేగా 3 సప్లిమెంట్లు యాంటీ ఏజింగ్ ప్రభావాలను కలిగి ఉండవచ్చు అని సూచిస్తున్నాయి. ఇటీవలి అధ్యయనంలో ఒమేగా 3లు రోజు తీసుకున్న పాల్గొనేవారు తక్కువ జీవ సంబంధమైన వయసు తగ్గినట్టు గుర్తించారు.